మనిషి మాంసాన్ని పంది మాంసం అనే అబద్ధం చెప్పి అమ్ముతున్న ఒక ఇద్దరు కపుల్ కి వాళ్ళు చేసేది తప్పని ఒక రోజు రియలైజేషన్ అయినా ఆ మాంసాన్ని తినడానికి అలవాటుపడిన మనుషులు ఇంకా కావాలంటంతో రేటు పెంచి అమ్మినా సరే ఎగబడి మరి కొనుక్కుంటున్నారు. వ్యాపారం బాగా సాగుతుందని వీళ్ళు హత్యల మీద హత్యలు చేసి చివరికి ఏం జరిగిందనేదే ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీలో హీరోయిన్ వెన్సెట్ తన వైఫ్ సోఫియాని చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఒక మీట్ షాప్ నడుపుతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేని హ్యాపీ బిజినెస్ నడుపుకుంటున్న టైంలో సడన్ గా కొంతమంది పిగ్ మాస్క్ వేసుకొని వచ్చి వాళ్ళ షాప్ అంతా నాశనం చేసి ఒక బకెట్ బ్లడ్ ని సోఫియా మీద పోస్తారు. హవాకాయిన్ సోఫియా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు షాప్ మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటారు. అప్పుడే హీరో కోపం వచ్చి వీళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ గ్రూప్ ని వేగన్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మీట్ తినరు, మీట్ అమ్మే వాళ్ళని కూడా ఈ విధంగా వాళ్ళ షాపులు నాశనం చేసి అమ్మకుండా చేయటమే వీళ్ళ పని. ఇక దీని కారణంగా పాపం హీరో షాపు మెల్లమెల్లగా డౌన్ అయిపోతూ ఉంటుంది. అయితే ఒక రోజు హీరో తన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. అతను కూడా మీట్ అమ్ముతూ అతనికి ఒక పెద్ద షాప్ కూడా ఉంటుంది. అతని ఫ్రెండ్ పేరు మార్క్, తన వైఫ్ పేరు టిఫ్నీ. అక్కడికి వెళ్ళిన హీరోని వాళ్ళ ఫ్రెండ్ చాలా ఎగతాళి చేసి ఎందుకురా ఏం నడవనప్పుడు నీ షాప్ అమ్మేసుకో అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడి హీరోని పంపించేస్తారు. అలా వెళ్తున్న హీరో తన వైఫ్ తో మాట్లాడుతున్నప్పుడు బిజినెస్ లేదు, నువ్వు నన్ను ఎట్టు పోషించలేవు, నీతో నేను డైవర్స్ తీసేసుకుంటా అని హీరోయిన్ అంటూ ఉంటుంది. లేదు వద్దు, ఏదో ఒకటి చేసి మన బిజినెస్ డెవలప్ చేసుకుందాం అని మాట్లాడుతున్నప్పుడు హీరో షాప్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చిన వేగన్స్ గ్యాంగ్ లో ఒక వ్యక్తి ఫేస్ ని హీరో చూస్తాడు. అతని దారిలో సైకిల్ దొక్కుంటూ వెళ్తూ కనపడతాడు. ఇక దీంతో ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న హీరో వాడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని కారుతో గుద్దుదాం అనుకుని రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్లడంతో పొరపాటున అతని మీద కారు ఎక్కిచ్చేస్తారు. స్పాట్ లో ఆ వ్యక్తి చనిపోతాడు. ఇక భయంతో వణికిపోతున్న హీరో ఏం చేయాలో అర్థం కాక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్దాం అనుకుంటే వాళ్ళ ఆవిడ పిచ్చి బూతులు తిడుతుంది. నువ్వు చేసిందే ఏదో పని, ఈ విషయం కూడా చెప్తే తీసుకెళ్లి బొక్కలేస్తారు నిన్ను, నీకు కుదిరితే ఆ బాడీని మొక్కలు చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి, నేను చాలా కిల్లర్ సినిమాస్ చూశాను, వాటిలో ఇలానే చేస్తారు వాళ్ళందరూ అని చెప్పి సలహా ఇస్తుంది. అయితే ఇలా చేయడానికి హీరోకి అస్సలు ఇష్టం ఉండదు. ఇక బాడీ కనపడకూడదని ఆ బాడీని సీక్రెట్ గా తీసుకొచ్చి తన షాప్ లో పడేస్తారు. ఇక ఆ రోజు నైట్ ఎంతో ధైర్యం తెచ్చుకుని హీరో ఆ బాడీని మొక్కలు చేసి కొన్ని గంటల తర్వాత వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే నిద్రలేచిన హీరోకి ఈ మొక్కలు చేసిన బాడీ కనపడదు. ఈ కంగారుతో మీట్ ఏమైందని వెతుకుతున్న టైంలో ఒక కస్టమర్ వచ్చి సోఫియాని రాత్రి మీరు ఇచ్చిన మీటు అద్భుతంగా ఉంది, ఇంకా ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ సోఫియా ఫుల్ మనీ మైండెడ్ పెద్ద సైకోలా తయారైపోతుంది. మనోడు మొక్కలు నరుకుతున్నప్పుడు అందులోని మాంసం కొద్దిగా తీసుకొచ్చి పిగ్ మీట్ లో కలిపేసి ఈ కస్టమర్ కి అమ్మేసింది. దీనికేమో ఇది పిచ్చగా నచ్చేసింది. అయితే హీరో ఆ మీట్ ని అమ్మకుండా ఉందాం అనుకున్నా గానీ సోఫియా ఊరుకోదు. ఈ వచ్చిన కస్టమర్ అసలు ఎంత టేస్ట్ గా ఉందో, ఇది ఇదేని మీట్ అని అడిగితే అది ఇరాన్ పిగ్ది, ఇది ప్రపంచంలో చాలా మందికి తెలియదు, ఆ పిగ్ మీట్ ని ఎలా తీయాలో కూడా చాలా మంది తెలియదు అని చెప్పి ఆ కస్టమర్ పంపించేస్తాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత తన వైఫ్ ని అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు చేసే పని అంటే, మన బిజినెస్ డెవలప్ అవడం నీకు ఇష్టం లేదా, అందులోనూ ఆ బాడీ ఏమైందో పోలీసులు తెలియకుండా ఉండాలంటే ఇదే బెస్ట్ టెక్నిక్ అని చెప్పి పిచ్చి పెట్టినట్లు మాట్లాడుతూ ఉంటే కోపం వచ్చిన హీరో నీకు ఏదో అయింది, ఈ మిగతా మీట్ని కూడా పారేస్తా అని వెళ్ళిపోతున్న టైంలో ఇంకో కస్టమర్ వస్తాడు. కొద్ది నిమిషాల క్రితం ఆ లేడీ కస్టమర్ కి అమ్మారు కదా, సేమ్ అదే మీట్ నాకు కావాలి, ఇస్తారా సస్తారా అని. ఇక అంతే, వాడు వెళ్ళి బయటికి ఏం చెప్తాడో గాని ఊరు మొత్తం వచ్చి ఆ మీట్ ని కొద్ది గంటల్లోనే ఫుల్ గా పూర్తి చేసేస్తారు. అంతేకాదు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా లొట్టలేసుకుంటే మరి తింటా ఉంటాడు. ఆడొచ్చి అసలు ఏముందని పొగుడుతా ఉంటే హీరోకి కూడా ఏం అర్థం కాదు, ఏంటి ఆ మీట్ అంత టేస్ట్ గా ఉందని హీరో స్వయానం వండుకొని ఆ మీట్ ని టేస్ట్ చేస్తే మనోడికి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ వేగన్ గ్రూప్స్ మీట్ అనేది తినరు. సో వీళ్ళు పర్టికులర్ గా వెజ్ తింటున్నారు కాబట్టి వీళ్ళు మీట్ అనేది ఇంత టేస్ట్ గా ఉందని హీరో క్లారిటీ ఇస్తాడు. ఇక నెక్స్ట్ డే హీరో వాళ్ళ కూతురు తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడే మన హీరో గాడు తన టాలెంట్ అంతా ఉపయోగించి ఓ నాన్ వెజ్ కూరను వండుతాడు. ఇది చూసిన తన కూతురు బాయ్ ఫ్రెండ్, సారీ నేను తినను, నేను వేగన్ గ్రూప్ చెందిన కుర్రోడ్నే, మేము మాంసం తినమని, అంతేకాదు మీరు చేసే తప్పని చెప్పి ఎంతో కష్టపడి చేసిన ఆ ఫుడ్ ని ఒక నిమిషంలో మనోడు గాలి తీసి పారేస్తాడు. ఇక దీంతో హీరోకి ఎక్కడ కాలాలి అక్కడ కాలుతుంది. అయితే ఈ సీన్ కి ముందు ఈ వేగన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపి మాంసం చేసేయాలని సోఫియా ఐడియా ఇస్తే నీకేం పిచ్చి పట్టిందని తిడతాడు. ఎప్పుడైతే కూతురు బాయ్ ఫ్రెండ్ వచ్చి ఈ మాట అన్నాడో ఎక్కడ కాలాలి అక్కడ గాలి హీరోకి నువ్వు చెప్పింది నిజమే, ఈ వేగన్స్ అందరినీ వేసి పారేద్దామని ఒక పెద్ద కత్తి తీసుకొని రెడీ అవుతాడు. అలా ఒక వేగన్స్ రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి మంచి పర్సనాలిటీ ఉన్న ఒక వ్యక్తిని ఎతుకుదాం అనుకుంటే ఆ వేగన్స్ రెస్టారెంట్ ఓనర్ ని ఎతికి ఆ నేసేద్దామని నైట్ ఫిక్స్ అవుతారు. ఒంటరిగా వెళ్తున్న ఆ వ్యక్తిని చంపుదామని హీరో కత్తెత్తి ఆడి దగ్గరికి వెళ్లడంతో ఆ వ్యక్తి గట్టిగా అరుస్తాడు. దీంతో భయపడిన హీరో ఇంకా గట్టిగా అరిచి ఏమి చేయలేక అక్కడి నుంచి పారిపోతాడు. ఇక కారెక్కిన హీరోని సోఫియాని చెడగొడుతుంది. నువ్వు పిరిగేదవ్వే, నువ్వేమి చేయలేవని, నీకు చాలా ప్రాక్టీస్ కావాలి, పదా నేను నేర్పిస్తాని నెక్స్ట్ డే ఈ వేగన్స్ గ్రూప్ లాగా
వేషం వేసుకుని మాంసం తినద్దని వీళ్ళే ఎదురు పబ్లిసిటీ చేసుకుంటూ ఈ వేగన్స్ గ్రూప్ పరిచయం అవుతారు. ఎలాగైనా సరే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఈ ప్లాన్ వేస్తారు. అనుకున్నట్టుగానే సన్నగా ఉన్న ఒక వ్యక్తి ఆ వేగన్స్ గ్రూప్ చెందిన కుర్రాడు వచ్చి హీరోని హీరోయిన్ తో మాట్లాడి మీరు గనక మా గ్రూప్ లో చేరితే మీరు చేయాల్సిన చాలా పనులు ఉన్నాయని వాళ్ళిద్దరిని తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఒకడే ఉన్నాడేమో అనుకుని హీరో మంచి టైం చూసి చంపేద్దాం అనుకున్న లోపు అతనితో పాటు ఇంకో ఇద్దరు కనపడతారు. ఇక భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ ముగ్గురు మేము ఈ రోజు నైట్ ఒక షాప్ కి వెళ్తున్నాం, ఈ మీట్ అమ్మే షాప్ కి, దాన్ని నాశనం చేసేస్తాం, మీరు నాకు హెల్ప్ చేస్తారని అడిగితే ఇక వీళ్ళు అనుకున్న ప్లాన్ ఏంటి, ఈ వేగస్ గ్రూప్ లో కలవటం కదా, సైలెంట్ గా ఆ ముగ్గురుతో కలిసి ఆ షాప్ దగ్గరికి వెళ్తారు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ షాపు హీరో ఫ్రెండ్ దే. మూవీ స్టార్టింగ్ లో చెప్పా కదా హీరో ఫ్రెండ్ అని, అతనిది. ఆల్రెడీ తన ఫ్రెండ్ మీద కోపం ఉన్న హీరో షాప్ మొత్తం నాశనం చేసి తన కట్అవుట్ మీద టాయిలెట్ కూడా పోసి పగ తీర్చుకొని ఆనందంగా బయటకు వచ్చేస్తాడు. వీళ్ళు చేసిన పని బానే ఉంది కానీ వీళ్ళు అనుకున్న పని మాత్రం అవ్వలేదు. అలా ఒక రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకున్న టైంలో ఈ జోఫియా మొదలు పెడుతుంది. మొత్తం ఈ జోఫియానే చేసిద్ది. నువ్వు చేతకానోడివి, మనం అనుకున్నది ఏం జరగట్లేదు, బిజినెస్ సంకనాగిపోయింది అంటంతో హీరో కూడా కోపం వచ్చి నీ జావు నువ్వు జావు అని ఆ హోటల్లో వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఒంటరిగా ఉన్న ఈ పాపం చూసి ఓ ఆటగాడి దగ్గరికి వస్తాడు. ఛాన్స్ తీసుకుందాం అనుకుని సోఫియాతో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఇంటి దగ్గర దింపి ఓ లిప్ కిస్ చేస్తాడు. అయితే ఈ కిస్ లో సోఫియా తన పెదాలు కొరికేస్తుంది కావాలనే. ఎందుకంటే వీడు ఆ వేగన్ గ్రూప్ చెందినోడే, వీడు మీట్ అనేది తిండు. సో సోఫియా అనుకున్నట్టుగా వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి హీరోకి చెప్తుంది మనకు కావాల్సిన ఎర దొరికిందని. అయితే హీరోకి ఏమో ధైర్యం ఉండదు చంపేద్దామని. అయినా సరే సోఫియా రచ్చగొట్టి నువ్వు గనక వాడిని చంపపోతే వాడితోనే పొనుకుంటా నీ కళ్ళ ముందని రచ్చగొడుతూ ఉంటుంది. అయినా సరే మనోడు ఊపిరాదు. వాడిని రెచ్చగొట్టడానికి అలా అంటుందేమో అనుకుని బయటికి వెళ్తే నిజంగా పని చేస్తూ ఉంటుంది. ఇది చూసిన హీరోకి పక్కనున్న ఫ్లవర్ వాస్ తీసుకొని వాడి తల మొక్కలయ్యేలాగా కొట్టి చంపేస్తాడు. ఇక నెక్స్ట్ రోజు రెస్ట్ తీసుకుంటున్న వీళ్ళకి తన ఫ్రెండ్ వైఫ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రాత్రి వీళ్ళు షాప్ ని ఇలా నాశనం చేశారని. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా హీరోని పక్క తీసుకెళ్తాడు. ఇక మనోడికి ప్యాంట్లు పడిపోతాయి. డౌట్ వచ్చిందా ఏంటని. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ సైలెంట్ గా తీసుకెళ్లి ఈ విషయం గురించి మీకేం తెలుసా అని అడిగితే లేదు సార్ మాకేం తెలియదని హీరో సైలెంట్ గా ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక నెక్స్ట్ డే నుంచి ఊర్లో ఏ మీట్ షాపు లేకపోవడంతో హీరో మీట్ షాప్ కి ఫుల్ డిమాండ్ పెరిగిపోతుంది. జనాలు లైన్ రోడ్డు మీద దాకా వెళ్లి క్యూ కట్టి మరి తన మీట్ ని కొంటూ ఉంటారు. ఇక ఆ తాకిడి ఎలా ఉంటుందంటే ఈ వచ్చే ఫ్లోటింగ్ తట్టుకోలేక మీట్ రేటు పెంచినా కూడా జనాలు ఏ మాత్రం వెనకాడకుండా ఫుల్ గా పెరిగిపోతూ బిజినెస్ మనోడికి నాన్ స్టాప్ జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా మార్క్ గాడు, వాళ్ళ ఇంటికి పిలిపించి వీళ్ళ మీట్ లో ఏముందని ఆ మీట్ కూడా కొని వాళ్లే వండుకొని తింటూ ఉంటే ఈ మార్క్ గాడికి బ్రహ్మాండంగా నచ్చుతుంది. అయితే తింటూ ఉన్న అతనికి నోట్లో ఏదో అడ్డుపడుతుంది. అయితే మార్క్ వైఫ్ అంతకుముందు నర్స్ కావడంతో అదేంటో చెక్ చేసి ఇది హార్ట్ కి పెట్టే పేస్ మేకర్, పేషెంట్ హార్ట్ కి పెట్టేది, మీరు అమ్మే మీట్ లో ఎన్ని ఎందుకు వస్తున్నాయని గట్టిగా నిలదీస్తుంది. అయితే ఇప్పుడు మనోడికి వెలుగుతుంది హీరోకి, వాడు చంపిన ఒక వ్యక్తి హార్ట్ పేషెంట్ కావడంతో పొరపాటున అట్లా వచ్చేసింది. అయితే ఈ టాపిక్ కాస్త పెరిగి హీరో తన ఫ్రెండ్ మార్క్ పిచ్చ కొట్టుకుంటారు. స్విమ్మింగ్ పూల్ లో పడి మరి చచ్చేంత కొట్టుకుంటారు. అయితే మన హీరో గాడు చాలా కోపంతో ఆ మార్క్ షో కొరికి చాలా టేస్టీగా నవ్విలి అక్కడి నుంచి వాళ్ళిద్దరు బయటకు వస్తారు. ఇక మళ్ళీ వీళ్ళ వేట స్టార్ట్. అలా వేగన్స్ గ్రూప్ ఉన్న మార్కెట్ లోకి వెళ్లి వెతుకుతూ ఉంటే మన హీరో గాడి కన్ను ఓ చిన్న పిల్లడి మీద పడుతుంది. వాడి బాడీలో ఉన్న కొవ్వును చూస్తే మనోడికి తిని పారదబ్బాలన్నంత రాక్షసి గుణాలు లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అయితే అప్పుడే తన కూతురు తన బాయ్ ఫ్రెండ్ తీసుకుని అక్కడికి వస్తుంది. తన కూతురు బాయ్ ఫ్రెండ్ మీట్ అమ్మే వాళ్ళకి మీకు ఇక్కడేం పని, అసలు ఈ వేగన్స్ మార్కెట్ లో మీరేం చేస్తున్నారని చెప్పి టాపిక్ పెద్ద చేసి వాళ్ళని గట్టిగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఇదంతా పక్కనే కూర్చున్న ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, మూవీ మధ్యలో ఈ వేగన్స్ గ్యాంగ్ లో ఒక వ్యక్తితో పరిచయం అయ్యి ఈ గ్రూప్ అంతా వెళ్లి షాప్ నాశనం చేశారు కదా, ఆ గ్రూప్ మెయిన్ హెడ్. ఈ కాన్వర్సేషన్ మొత్తం విని ఆ వ్యక్తికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక దీంతో తన కూతురు బాయ్ ఫ్రెండ్ చాలా సీరియస్ అయ్యి వాళ్ళని గట్టిగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నైట్ వాళ్ళు పట్టుకున్న ఎరని మళ్ళీ మనోడు మొక్కలు చేస్తున్న టైంలో డోర్ ఎవరో కొడతారు. మైండ్ బ్లాక్ అయిపోయే విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. వాడికి ఆ టైంలో మీట్ కావాల్సి వచ్చిందంట. ఇక ఆల్రెడీ మనోడు మనిషిని మొక్కలు చేసే పనిలో ఉన్నాడు కదా, ఈ పోలీస్ ఆఫీసర్ లోపల రానియకుండా బయట నిలబెడతాడు. అయితే హీరో పెంపుడు కుక్క ఆ నరుగుతున్న మనిషి చేతిని నోట్లో పెట్టుకుని వస్తుంది. ఇది చూసి మనోడికి ఇంకా వాట్సాప్ అయిపోయి చాలా కవర్ చేసి ఆ పోలీస్ కావాల్సిన మీట్ ఇచ్చి పంపించేస్తాడు. ఆ రోజుకి సేఫ్ గా తప్పించేసుకున్నాడు. ఇక అలా ఇంటికి వచ్చిన హీరోకి అప్పుడే తన కూతురు బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఈ వేగన్ ఫెస్టివల్ ఏదైతే జరిగిందో అదంతా సారీ, మిమ్మల్ని నేను అలా అనుకుండకూడదు, నన్ను క్షమించేయండి అని చెప్తూ ఉంటే ఈ సోఫియా ఫుల్ సైకో అయిపోయి మనకు కావాల్సిన నెక్స్ట్ ఇయర్ దొరికింది పట్టుకో వీడిని వేసేద్దామని సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన హీరోకి అమ్మ నీకేం పిచ్చి పట్టిందా అని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కుర్రోని ఇంట్లోంచి పంపించేస్తాడు. ఇక దీంతో హీరోకి చాలా రియలైజేషన్ వచ్చి ఆ నెక్స్ట్ డే నుంచి మేము ఇరాన్ పిగ్ ని అమ్మటం మానేసామని ప్రతి కస్టమర్ చెప్తాడు. ఏంటి కస్టమర్లందరూ రోడ్డు మీద చివరి లైన్ లో దాకా నుంచున్నా కూడా వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఇది విన్న సోఫియాకి
సోఫియాకి మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. అయితే ఇక చిరాకులో హీరో షాప్ వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఈ వేగన్స్ గ్యాంగ్ లో ఉన్న ముగ్గురు సోఫియాను పట్టుకొని పిచ్చా కొట్టుడు కొట్టి తన ఫ్రెండ్ ని ఏం చేశారని అడుగుతూ ఉంటారు. మూవీ స్టార్టింగ్ లో సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని కారెక్కి చంపించేశారు కదా, అతని గురించి అడుగుతూ ఉంటారు. అయితే షాప్ కు వచ్చిన హీరోకి సోఫియా ఎక్కడుందో కనపడదు. ఇక తన కుక్క సాయంతో ఈ వేగన్స్ ఉన్న వ్యాన్ దగ్గరికి వెళ్తాడు. అయితే లోపలికి వచ్చిన హీరోకి సోఫియా మెడ మీద కత్తిని చూసి మనోడికి ఫుల్ కోపం వచ్చి తన కత్తిని ఇసిరేస్తాడు. ఆ గ్రూప్ లో ఉన్న అమ్మాయి చనిపోతుంది. తనతో పాటు వచ్చిన కుక్క ఆ మెయిన్ హెడ్ ఉన్నాడు కదా, వాడు కాయలు పట్టేసుకుంటుంది. ఈ మూడోడు ఒకడు హీరోని రఫ్ ఆడిచ్చేస్తా ఉంటాడు. ఇక అంతేకాదు మీట్ హ్యాంగర్ కి తగిలిచ్చేస్తాడు కూడా హీరోని. అయితే కుర్చీలోంచి కట్లు విడిపించుకున్న సోఫీ ఒక హ్యాంగర్ ని ఇసిరేయడంతో ఆ మూడో వ్యక్తి కంట్లో గుచ్చుకొని వాడు కూడా చనిపోతాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో అదిరిపోయే ట్విస్ట్, వీళ్ళిద్దరు కోర్టులో ఉంటారు. ఇదంతా ఎలా జరిగిందంటే హీరో ఫ్రెండ్ మార్కు తన వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం జరిగిందో మొత్తం చెప్తారు. అలా ఎంక్వైరీ చేయడంతో హీరో తన వైఫ్ చేసిన పనులన్నీ బయటపడతాయి. అలా వెళ్ళి జైల్లో ఇరుక్కుపోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.